శాఖ క్లారిటీ ఇచ్చింది. డిమాండ్ కంటే ఎక్కువగా ఇంధన సరఫరా చేసినట్లుగా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఏప్రిల్ 27న మొత్తం 29,939 కిలోలీటర్ల పెట్రోల్, డీజిల్ సరఫరా అయినట్లుగా తెలిపారు. సాధారణ డిమాండ్ కంటే రెండింతలు సరఫరా చేసినట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సరఫరాపై నిరంతరం మానిటరింగ్ కొనసాగుతోందన్నారు. ఆయిల్ కంపెనీలతో కలిసి సమన్వయం చేసుకుంటున్నామన్నారు. అపోహలతో ఇంధనం నిల్వ చేసుకోవద్దంటూ ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయంటోన్న సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి పెట్రోల్ బంకుల వద్ద అటు ప్రయాణికులు బారులు తీస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ కూడా ప్యానిక్ సిచ్యువేషన్ నేపథ్యంలో పెద్ద ఎత్తున బారులు తీస్తున్నారు. నిజంగా పెట్రోల్ కొరత ఉందా? మరోవైపు సివిల్ సప్లై అధికారులు ఏం చెప్తున్నారు? మనతో మాట్లాడడానికి సీనియర్ ఐపీఎస్ అధికారి సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు ఉన్నారు. మన అడిగి మనుషులు సార్ చూస్తున్నాం, దాదాపు బారులు తీస్తున్నారు. గత 3 రోజుల నుంచి కూడా పెట్రోల్ బంకుల బారులు తీస్తున్నారు. కొన్ని నో స్టాక్ బోర్డులు. అసలు నిజంగా ప్యానిక్ ఇంత సిచ్యువేషన్ జరగడానికి ప్రధాన రీజన్ ఏంటి? యాజ్ ఆఫ్ టుడే మనం చూస్తే తెలంగాణలో ఎక్కడ మనకి ఫ్యూయల్ షార్టేజెస్ లేదు. అది పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, అది మన ఎల్పిజి కావచ్చు, మనకి ఎడిక్వేట్ క్వాంటిటీస్, సఫిషియంట్ క్వాంటిటీస్ ఉన్నాయి. మనకి నిన్న మనం సప్లై చూస్తే మనము ఆన్ అన్ యావరేజ్ అబౌట్ 13,000 KL అవసరం ఉంటే మనము 30,000 KL వరకు సప్లై చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ అబౌట్ 3,100 ఈ ట్యాంకర్స్తోని హైదరాబాద్లోను మరి రెస్ట్ ఆఫ్ తెలంగాణలోని మనము సప్లై చేశాము. ఎట్లాంటి ఇబ్బంది ఏం లేదు. పబ్లిక్ ఏంటంటే కొంచెము ఈ ఎలక్షన్స్ తర్వాత ఈ ప్రైస్ రైస్ ఏదన్నా పెరుగుతుంది అని చెప్పి కొంచెము ప్యానిక్లో గురయ్యి ఎక్స్ట్రా కొంచెము కొనుక్కుంటా ఉన్నారు. ప్యానిక్ బయింగ్ వల్ల కొంచెం ఏంటంటే ఈ క్యూస్ చూస్తూ ఉన్నాము. దానివల్ల ఏంటంటే మనకు ఇష్యూ వస్తూ ఉన్నది. అదర్వైజ్ నిన్న చూస్తే మనము నార్మల్ కన్నా 2.5 టైమ్స్ ఎక్స్ట్రా మనము సప్లై చేసాము. అంటే డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉన్నది. మీరు అంటున్నారు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, అంత సఫిషియెంట్గా ఉంది అని చెప్తున్నారు. కానీ నో స్టాక్ బోర్డులు వెళ్తున్నాయి. అన్ని పెట్రోల్ బంకులు మొత్తం కూడా క్లోజ్ చేస్తున్నారు. ఎందుకు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీరు ఎప్పుడన్నా బఫేకి వెళ్ళారా మీరు ఫ్యామిలీతో? సో బఫేకి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా డిషెస్ ఉంటాయి మనకి. ఓకే, సో బఫేకి వెళ్ళినప్పుడు మనం జనరల్గా ఎంతైతే నార్మల్గా తింటామో అంత తింటే పర్వాలేదు. మనం ఎక్కువ ప్లేట్లు తీసుకెళ్ళి కొంచెం ఎక్కువ కన్జంప్షన్ అయింది అనుకోండి, మనకన్నా ఎవరైతే తర్వాత ఉన్నారో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందరికీ ఎడిక్వేట్ సప్లైస్ ఉన్నాయి, క్వాంటిటీస్ ఉన్నాయి. మనం ఏంటంటే నార్మల్గా ఒక 5 లీటర్స్ 10 లీటర్స్ ఏదైతే మనం కొట్టించుకుంటామో దానికన్నా ఎక్కువ కొట్టించుకోవడం ఇప్పుడు జరుగుతుంది. అంటే మనకి అవసరానికన్నా కొంచెం మించి వీళ్ళు అడిగి తీసుకుంటా ఉన్నారు. అంటే నార్మల్గా 5 లీటర్స్ కన్నా ఫుల్ ట్యాంక్ తీసుకోవడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి కొంచెము ఈ ఆర్టిఫిషియల్ షార్టేజ్ వస్తుంది. అదర్వైజ్ దేర్ ఆర్ ఎడిక్వేట్ క్వాంటిటీస్, సఫిషియంట్ క్వాంటిటీస్. ఆల్మోస్ట్ మనకి దేశానికి 70 డేస్కి నిల్వ ఉండే రిజర్వ్స్ ఉన్నాయి. సో అస్సలు ఇబ్బంది లేదు. కానీ పెట్రోల్ బంక్ యజమానులు మాత్రం మాకు సప్లై రావట్లేదు, కంపెనీ వాళ్ళు సప్లై చేయట్లేదని మేము రాజును వెళ్ళి అడిగితే చెప్తున్నారు. సార్ ఎందుకు సప్లై చేయట్లేదు? కంపెనీ నిర్వాహకులకు మీరు గైడ్లైన్స్ ఇవ్వలేదా? ఇదంతా చూసుకోండి, కంప్లీట్గా ఈ సప్లై చైన్ అంతా కూడా మనకి ఓఎంసీస్ చేస్తూ ఉంటారు. మనము స్టేట్లోని మళ్ళీ ఇక్కడ కన్జ్యూమర్స్ మధ్యన మనము కోఆర్డినేట్ చేస్తున్నాం. ఈ కొరత కూడా ఎందుకు వచ్చిందంటే మనకి ఏప్రిల్ 16th రోజు ఈ ఇండస్ట్రియల్ ఏదైతే హెచ్ఎస్డి అంటే ఇండస్ట్రియల్ డీజిల్ ఉన్నదో దాన్ని 120 రూపీస్ నుంచి 155 రూపీస్ పెంచారు. అట్ ద సేమ్ టైం ఈ రిటైల్ ఏదైతే డీజిల్ ఉన్నదో అది 95 రూపీస్ ఉన్నది. సో లాస్ట్ వీక్ ఏమైందంటే ఈ ఇండస్ట్రియల్ డీజిల్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మన రిటైల్ నుంచి తీసుకోవడం జరిగింది. దానివల్ల అందుకనే టెంపరీ కొంచెం షార్టేజ్ వచ్చింది. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఓఎంసీస్తో కోఆర్డినేట్ చేస్తున్నాము. మనం ఆల్మోస్ట్ లైక్ నిన్న కూడా 3,100 ట్యాంకర్స్ పంపించి మనము సప్లై చేస్తాం. మొబైల్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేస్తా అన్నారు మానిటరింగ్ కోసం. పెట్రోల్ బంకుల వద్ద ఎంత సప్లై అవుతుంది, ఎంత విచారణ, మొబైల్ స్క్వాడ్స్ ఎంతవరకు వచ్చింది సార్? సో ఇప్పుడు చూస్తే మనకి కలెక్టర్స్, దెన్ అంటే రెవెన్యూ ఆఫీషియల్స్, దెన్ సివిల్ సప్లైస్ ఆఫీషియల్స్, దెన్ పోలీస్, దెన్ మనకి ఈ టాస్క్ ఫోర్స్ అందరూ కలిసి మనకి ప్రతి బంక్లోని మనకి అక్కడ మానిటర్ చేస్తూ ఉన్నాను. అంటే ప్రతి బంక్లో మనకి ఎంత నిల్వలు ఉన్నాయి, ఎప్పుడు అంటే ఆ నిల్వలు తగ్గుతాయి అన్నది ముందే యాంటిసిపేట్ చేసి మనము ఇండెంట్స్ అన్నది మనం పెట్టాము. అంతేకాకుండా ఈ ఎంటైర్ ఈ సప్లైస్ అంతా కూడా మనకి డిజిటైజ్ అయి ఉన్నది. సో మనకి ఎవరైనా కానీ మోతాదు కన్నా తక్కువ మనం సెల్ చేస్తుంటే మనకి తెలిసిపోతుంది. అది
సో అది కూడా మనము బ్యాక్ ఎండ్లోని ఆ డేటా అంతా కూడా అనాలిసిస్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఇష్యూ అయితే ఇంకా స్మూత్ చేయడానికి ప్రయత్నిస్తాం. ప్రయాణికులకు ఫైనల్గా ఏం చెప్తారు సార్? ప్రయాణికులు నేను చెప్పేది ఒకటే, దయచేసి మీరు మీకు అవసరానికన్నా ఎక్కువ మీరు తీసుకోవద్దు. ఎంతైతే అవసరం అన్నది డెఫినెట్గా తీసుకోండి, ఎందుకంటే ఎడిక్వేట్ క్వాంటిటీస్ ఉన్నాయి. లాస్ట్ టైం కూడా మీరు చూశారు, మనకి ఎంత డిమాండ్ ఉందో కంప్లీట్గా సప్లై చేయడం జరిగింది. మనము ఎక్కువ సప్లై ఉంటుంది, కానీ మనము అనవసరంగా మనకి అవసరం కన్నా ఎక్కువ మనం తీసుకుంటే మనము ఇబ్బంది అవుతాము, ఇంకా అదర్ సిటిజన్స్ కూడా ఇబ్బంది అవుతారు. అవసరమే లేదు. వీ హ్యావ్ సఫిషియంట్ క్వాంటిటీ. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీజిల్ పెట్రోల్ కొరత ఎక్కడ కూడా లేదు. ప్రజలెవరు కూడా ప్యానిక్ అవ్వద్దు. వాహనదారులకు ఎంత కావాలో అంత మేరకు మాత్రమే ఈ యొక్క పెట్రోల్ డీజిల్ని తీసుకువెళ్ళాలి, కానీ మోతాదుకు మించి ఎవరు కూడా తీసుకువెళ్ళడానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుగుతాయి. కాబట్టి రానున్నటువంటి కాలంలో కూడా ఖచ్చితంగా దీనిపై మానిటరింగ్ ఖచ్చితంగా చేస్తాము. ఎక్కడ కూడా రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదంటూ కూడా అటు సివిల్ సప్లై కమిషనర్ సీనియర్ IPS అధికారి స్టీఫెన్ అమీద్ చెప్తున్న పరిస్థితి. విజన్ శ్రావంతో సునీల్ రాజ్, హైదరాబాద్.